ప్రభునేసు నామంలో వందనములు. శుభోదయం. యేసయ్య మాట అనే కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనం నుండి 25 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలాని వాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కను ఆచరించేదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కను సిద్ధపరిచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందుకు వారు బహు దుఃఖపడి, ప్రతి వాడును, ప్రభువా నేనా అని ఆయనను అడుగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడే ఎవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని, ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉన్నని ఎడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడుగగా, ఆయన, నీవన్నట్టే అనెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ వాక్య భాగములో చాలా భయంకరమైన విషయాన్ని ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు. పస్కా పండుగ అది యూదా కుటుంబానికి, ఇజ్రాయేల్ జనాంగానికి మోసే కాలము నాటి యొక్క ప్రత్యేకమైన నిబంధన, వారి విమోచనానికి గుర్తు. అది యేసు ప్రభువారు మరణించే ముందు పస్కా పండుగ వచ్చింది కనుక మనమును పస్కాను భుజిద్దాము అని చెప్పి యేసు ప్రభు చెప్పినప్పుడు శిష్యులు, అది ఎక్కడ మనం భుజించుదాం, ఎక్కడ మిమ్మల్ని సిద్ధపరచాలి అని అడిగినప్పుడు, పట్టణానికి వెళ్ళండి, సామగ్రితో సిద్ధపరచబడిన ఒక వ్యక్తి తన ఇల్లు చూపిస్తారు, అక్కడ ఆయనతో వెళ్ళి మరి బోధకుని, మరి కాలము సమీపమై ఉన్నది, ఆయనకి పస్క బలి పశువు భుజించడానికి మీ ఇంటి వద్ద ఎక్కడ మేము భుజించాలని అడగండి, ఆయన తను ఒక మేడగది మీకు చూపిస్తాడన్నప్పుడు వారు వెళ్ళి అది కనుగొన్నారు. అక్కడ వారందరూ కూర్చున్నప్పుడు అనేకమైన విషయాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. పస్క బలి పశువు తన శరీరానికి సాదృశ్యంగా వారికి ఆయన బోధిస్తూ ఉన్నారు. ఆయన తన శరీరము ఆ గొర్రె యొక్క మాంసముగాను, తన రక్తము మరి ఆ గొర్రె యొక్క రక్తానికి సాదృశ్యంగాను, పాప క్షమాపణానికి సాదృశ్యంగాను ఆయన అవన్నీ కూడా వారికి కనుపరుస్తూ 12 మంది శిష్యులు కూర్చున్నప్పుడు ఆయన ఈ విషయాలన్నీ కూడా వారితో మాట్లాడుతూ ఒక దుఃఖకరమైన విషయాన్ని పరిశుద్ధ దేవుడు వారి ముందర తెలియజేశారు. ఏమిటి ఆ మాట అంటే, అయ్యా 33.5 సంవత్సరాలు మనతో కూడా ఉండి ఈరోజు ఒక వ్యక్తి నన్ను అప్పగించబోతున్నాడు, ఈరోజు ఒక వ్యక్తి నన్ను అప్పగించబోతున్నాడని చెప్పినప్పుడు వారందరూ ఆశ్చర్యపడ్డారు. వారందరూ అక్కడ కంగు తిన్నారు.
ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో వారు కూర్చున్నారు. ఒక పస్క బలి పశువును వారు పస్క పండుగను ఆచరిస్తున్నారు. పండుగ రోజు అందరూ కూడా సంతోషంగా ఏ కార్యక్రమమైనా జరిగించాలని మనం కోరుకుంటాం. కానీ ఆ పండుగ సందర్భంలో యేసు ప్రభువారు చెప్పిన మాట శిష్యులకు ఎంతగానో ఆలోచింపచేసింది. వారు భోజనం చేయుచుండగానే ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని ఆ మాట విన్నప్పుడు వారందరూ బహు దుఃఖపడ్డారు. వారిలో ఒకరిని ఒకరు చూసి వారు కలవరపడుతూ నేనా నేనా అని చెప్పి వారు ప్రశ్నించుకుంటున్నారు. ప్రభు, ఎందుకు ప్రభు ఈ మాటను పలుకుతున్నావు? నిన్ను అప్పగించడం ఏమిటి ప్రభువా? ఈ 3.5 సంవత్సరాలు నీతో కదా మేమున్నాం. నువ్వు పెట్టింది తింటున్నాం, మీతో కలిసి జీవిస్తున్నాం. నీకు అప్పగించటము ఏమిటి ప్రభువా? వారి హృదయంతరంగంలో ఎంతో వేదన కలుగుతుంది. క్రైస్తవ సంఘమా, భక్తులారా, ఇలాంటి వారు ఈరోజు లేదా? ఎంతోమంది ప్రభుతో నడిచినట్లుగా సేవకుడితో నడిచి అన్ని నేర్చుకొని అనుభూతిలోనికి వచ్చిన తర్వాత ఆ సేవకునికే దుఃఖపరిచి, ఆ సేవకునికి గాయపరిచి, ఆ సేవకునికి ఏ విధము చేతనైనను నాశనము చేయాలన్న ఆలోచన కలిగిన వారు లేకపోలేదు. ఈ గుంపు ప్రభును వెంబడిస్తున్న గుంపు. వారు తమకు తాము ప్రశ్నించుకుంటున్నారు, అయ్యో, బోధకునికి నేను అప్పగిస్తున్నానా? నా వలన గాయపడ్డా? నా వలన బాధపడుతున్నాడా అని చెప్పి తమలో తాము దుఃఖపడుతూ ప్రశ్నించుకొనుచున్నారు. అప్పుడు యేసు ప్రభువారు ఒక ఉదాహరణని, ఒక ఆనవాలను వారికి చెప్తా ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. అక్కడ ద్రాక్షరసం ఉంది, ఒకవైపు రొట్టె ఉంది. వాస్తవానికి పస్క పండుగలో తినేది ఏమిటంటే వధించబడిన గొర్రె మాంసము, పొంగని రొట్టెలు, చేదు కూర. కానీ యేసు ప్రభువారి పస్క పండుగ దినాన ఆయన రొట్టె, ద్రాక్షరసము అక్కడ సిద్ధపరిచి ఉండడం అనేది తన మరణానికి, తన నిబంధన, క్రొత్త నిబంధనానికి సాదృశ్యం. పాత నిబంధనలో అయితే వారు వధించబడిన గొర్రె మాంసము, పొంగని రొట్టెలు, చేదు కూర తిన్నారు. కానీ క్రొత్త నిబంధనలో అయితే ఒక భయంకరమైన సంఘటన చూస్తున్నాం. రొట్టె ఉంది, యేసయ్య శరీరానికి సాదృశ్యం. కానీ ద్రాక్షరసం ఆయన పెట్టి ఉన్నాడు, అది ఆయన రక్తము, ఆయన రక్తానికి సాదృశ్యం. ఎవరైనా మిమ్మల్ని అప్పగించాలనుకుంటున్నారు అని చెప్పి శిష్యులు అడిగిన ప్రశ్నకు యేసు ప్రభువారు అంటున్నారు, ఈ రొట్టె విరిచి ఎవరైతే నాతో పాటు ఈ పాత్రలో ఉన్న ద్రాక్షరసములో చెయ్యి ముంచుకుని తింటున్నాడో వాడే నన్ను అప్పగించబోతున్నవాడు అని ఆనవాలను సూచన చెప్పినప్పుడు ఆ మాట చెప్తూ చాలా భారముతో కూడిన ఒక మాట యేసు ప్రభువారు అక్కడ వివరించారు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు. యేసయ్య వస్తాడు, ఆయన తన జనులతో నిబంధన చేసి వారి కొరకు క్రయధనముగా తన ప్రాణం ఇస్తాడు. ఆ రీతిగానే ఆయన ప్రాణం ఇచ్చుచున్నాడు. కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. ఎంత ఘోరమైన ప్రమాదమున సహోదరి సహోదరుడా, సేవకులకు అభ్యంతరంగా ఉన్నారా? జాగ్రత్త. యేసు ప్రభుకు అభ్యంతరంగా ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా గురించి ప్రభు అంటున్నాడు కదా, నా గురించి ఏ శ్రమను పాలవుతానని వ్రాయబడిందో ఆ ప్రకారంగా నేను పోతున్నాను. కానీ ఏ మనుషుని ద్వారా నేను అప్పగించబడుతున్నానో, ఏ మనిషి అయితే నన్ను అప్పగించబోతున్నాడో ఆ మనిషికి మాత్రం చాలా శ్రమ.
ఆ మనుషుడు పుట్టి ఉండిన ఎడల, పుట్టకుండా ఉండిన ఎడల మేలు ఎందుకు పుట్టాడో. దేవుడు నీ గురించి మాట అనకూడదు నా సోదరి సహోదరుడా. ఎందుకు నువ్వు పుట్టావు అని చాలాసార్లు తల్లిదండ్రులు బిడ్డల పట్ల విరక్తి అయినప్పుడు, తల్లిదండ్రికి ఏడిపించిన పిల్లల గురించి తల్లిదండ్రులు చెప్పే మాట ఇదే. ఈ పిల్లలు ఎందుకు పుట్టారు, వీళ్ళు పుట్టకపోయి ఉంటే బాగుండేది అని. యేసు ప్రభువాన్ని కూడా నువ్వు గాయపరుస్తున్నావా? యేసు ప్రభును గాయపరిచే స్థితిలో ఉన్నావా? నువ్వు పుట్టకుండా ఉండినలా మేలు అని ప్రభువు చెప్పే పరిస్థితులు రాకుండా చూసుకోండి. ప్రభుకు ఎప్పుడు దుఃఖపరచవద్దు, మన మాట ద్వారా గాయపరచవద్దు, అమ్మేటటువంటి స్థితిలోనికి, అనుభూతిలోనికి వెళ్ళవద్దు. యేసయ్య తను శ్రమ పడింది 3వ దినాన తిరిగి లేవడానికి. కానీ ఆయనకి శ్రమకు అప్పగించింది ఏ మనిషి అయితే ఆయన లేచేది లేదు, తన కుటుంబము స్థిరంగా ఉండేది లేదు. సర్వనాశనము, కుటుంబంతో పాటు ఆ వ్యక్తి నాశనమై ఈ లోకంలో నష్టపోతాడు. అలాగే పరలోక రాజ్యానికి వెళ్లకుండా ఆ అనంత నరకానికి వెళ్ళి తన జీవితాన్ని ఆయన పడద్రోయబడతాడు. అప్పుడు ఈ మాట ప్రభువారు చెప్పినప్పుడు ఆ ఇస్కరితు యూదా అనబడిన వ్యక్తి, బోధకుడా నేనా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అనేను. చాలామంది ఎంత వేషధరణ అంటే, మేము పాస్టర్ గారి గురించి ఏమనేమి, మేము యేసు గురించి ఏమనమే, మేము ఎవరి గురించి ఎవరి జోలికి పోమే అంటున్నారు. కానీ వాళ్ళే అమ్ముతుంటారు. వాళ్ళే అనేక మంది దగ్గర తప్పుడుగా చెప్పి, తప్పుడుగా ప్రవర్తించి, తప్పుడుగా నేరారోపణ చేసి అమ్ముతుంటారు. దేవుని సేవకుల విరుద్ధంగా విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు. సోదరుడా, సహోదరి, మర్చిపోద్దు, మీకు చాలా పెద్ద శ్రమ ముందుకు వేచి ఉన్నది. ఈ యొక్క ఇస్కరితు యూదా నేనా అన్నప్పుడు ప్రభు అంటున్నారు, నువ్వు అన్నట్టే. నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. ప్రియ దేవునిక బిడలారా, ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. ప్రభుతో ఉండి, ప్రభు సహవాసంలో ఉన్న వారికి వ్యతిరేకంగా వెళ్ళి శాపానికి గురి కావద్దు, శ్రమలు పాలవద్దు. కానీ ప్రభు ఎదుట యథార్థవంతులుగా జీవించడానికి ప్రభు మనను సహాయము చేయునుగాక. తలనుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, ప్రభువా, ఈ ఉదయకాలములో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ దినము ప్రభువా నమ్మకత్వం కలిగి ఉండాలి అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఒకవేళ గనుక నమ్మినటువంటి వారికి అమ్మి మోసము చేసి వారి కీడును గనక యోచిస్తూ ఉంటే దాని ద్వారా వచ్చే పర్యవేక్షణము పుట్టకపోయి ఉంటే బాగుండేదని మీ చేత పలుకబడిన మాటలు ఎంతో భయంకరమనిపిస్తుంది. అలాంటి మనిషి పుట్టి శ్రమలు పాలవడం కంటే పుట్టకుండా ఉంటే బాగుండేదని చెప్పి ఉన్నారు. కనుక ఈరోజు ఉదయం వాక్యం విన్న నీ ప్రియ బిడ్డలు తండ్రి, తమ జీవితాలు సరిచేసుకుని ఎవరికి కీడు కల్పించి ఎవరికి నాశనము చేయాలని కోరుకోకుండా అందరికీ మేలు చేసే వ్యక్తిత్వాన్ని పెంచి మీ దృష్టికి యోగ్యత కలిగిన వారే జీవించే భాగ్యము అనుగ్రహించుమని, ఒకరి పట్ల ఒకరు ప్రేమ ప్రభువైన అనురాగము, గౌరవము ప్రభువైన కలిగి ఉండే కృపనిమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.